బాక్సాఫీస్ దగ్గర జూన్ 4న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన తర్వాత ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను సాలిడ్ గా పెంచేసింది. మొదటి 24 గంటల్లో అల్టిమేట్ వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసిన ఈ ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేసిందనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ లో రామ్ చరణ్ పడ్డ కష్టం కనిపించడంతో ఆడియన్స్ లో సినిమా మీద ఆసక్తి అయితే ఉందని చెప్పవచ్చు, కానీ అది టికెట్ సేల్స్ విషయంలో అయితే పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఓవర్సీస్ లో సినిమా బుకింగ్స్ ను ఓపెన్ చేసిన వెంటనే రికార్డు బ్రేకింగ్ లెవెల్లో ఫాస్టెస్ట్ $1,00,000 మార్క్ ను అందుకుని ఇండియన్ మూవీస్ లో ఫాస్టెస్ట్ $1,00,000 ను అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కడంతో అద్భుతమైన ఓపెనింగ్స్ ని సినిమా టార్గెట్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సినిమాకి ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ తో కేవలం $3,90,000 ను మాత్రమే సినిమా ఇప్పటి వరకు ప్రీమియర్స్ కి గాను నార్త్ అమెరికాలో సొంతం చేసుకుంది. ఓవరాల్ వీకెండ్ మొత్తానికి గాను $4,30,000 ను మాత్రమే అందుకుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు సినిమా చూపించిన గ్రోత్ $65,000 మాత్రమే ఉండటంతో సినిమా ఎందుకని అంచనాలను అందుకోలేకపోతుందనేది అందరికీ అంతుపట్టడం లేదు. సినిమా రిలీజ్ సమయానికి అంతా సెట్ అవుతుందని ఆశిస్తూ ఉన్నప్పటికీ కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆశించిన ఎక్స్పెక్టేషన్స్ ను సినిమా బుకింగ్స్ విషయంలో మాత్రం అందుకోలేకపోయింది. కానీ ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉండటంతో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటే స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్న మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటే లాంగ్ రన్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. మరి ఇదే ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.